హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేడి క్రియేటివ్ ఛానల్. ఇప్పుడు మనం మట్టి పాత్రలో ఎగ్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం రండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఎగ్గులను తీసుకొని వాటిని బాయిల్డ్ చేయాలి. బాయిల్డ్ సరిగ్గా అవ్వాలంటే అందులో కాస్త సాల్ట్ వేస్తే ఎగ్గు పైన పెంకు పగలకుండా వస్తుంది. ఇప్పుడు మనం కర్రీ కోసము మట్టి పాత్ర పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేయాలి. వేసిన ఆనియన్ని మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ వేయించిన ఆనియన్స్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం మిక్సీ బౌల్లో వేయించిన ఆనియన్స్ని, మసాలా దినుసుల్ని, కొబ్బరి, టమాటా ముక్కల్ని వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మనము 4 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసి అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే మట్టి పాత్రలో మళ్ళీ ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక సాజీరా, బిర్యానీ ఆకులు, ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఇవి కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించిన తర్వాత ఇందులోనే కాస్త పసుపు వేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా గ్రేవీని 10 నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఈ గ్రేవీని ఇప్పుడు ఒక 15 నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు వేరొక ప్యాన్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను వేసి వేయించుకోవాలి. ఈ ప్యాన్లో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసి ఎగ్స్ వేసి వాటిపైన కొంచెం కారం, కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన ఎగ్స్ని ఉడుకుతున్న గ్రేవీలో వేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి. ఇలా ఈ కర్రీ పైన ఆయిల్ పైకి వస్తుంది. అలా వచ్చినప్పుడు కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ.